వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సూర్యాపేట పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. భూ వివాదాలు, ఇంటి స్థలం గొడవల నేపథ్యంలో మేకల జయరామును అతడి అన్న కొడుకు మేకల కిరణ్ భార్య మౌనికతో కలిసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ హత్యకు సహకరించిన మరో ముగ్గురితో సహా మొత్తం 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ మీడియాకు వెల్లడించారు. ఫోన్స్ అవన్నీ అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో మనకు డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సూర్యాపేట మండలం పరిధిలో ఉన్నటువంటి సోలిపేట గ్రామంలో సోలిపేట ఆర్చ్ రామచంద్రాపురం నుంచి కుంచప్మర్తికి వెళ్ళే దారికి దగ్గరలో సోలిపేట ఆర్చ్ దగ్గర ఒక వ్యక్తిని బాగా ఇంజూరీ చేసి కింద పడేసి చంపేసినారనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు ఇమీడియట్లీ సీన్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత వివరాలకు చూస్తే మృతుడుగా మనకు మేకల జయరాములు సోలిపేట గ్రామ వాస్తవంగా తెలిసింది. దీనికి సంబంధించి ఇమీడియట్లీ మనం ఈ కేసుని హత్యా నేరం కింద నమోదు చేసి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం దర్యాప్తు అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో మనకి మృతుడు మేకల జయరామ్కి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా. అతను గత వారం రోజుల క్రితం అతని భార్య మౌనికతో కలిసి విలేజ్కి వచ్చి ఈ యొక్క భూమి గొడవల నేపథ్యంలో వీళ్ళిద్దరికి పొసగక అక్కడ ఈ మేకల కిరణ్ బోరు వేయించడం జరిగింది 4 రోజుల క్రితం. నిన్నటి రోజు ఆ బోరుని ఫిట్ చేసి వాటర్ను పోయించిన తర్వాత సక్సెస్ఫుల్ అయినాక అక్కడ ఈ 4 మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీళ్ళకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5 అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈరోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల జయరాములు ఆ పొలం దగ్గరికి వచ్చిపోయేది చూసి అదను కోసం వేచి చూసి ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. మట్టపల్లి రామచంద్రుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దారిలోనే కాపు కాసి మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపు కాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణ రహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి రామచంద్రునికి చెప్పి ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత
ఇందులో ప్రధాన నేరస్తుడిగా ఉన్నటువంటి మేకల కిరణ్, ఆయన భార్య, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు పారిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు 12 గంటల ప్రాంతంలో ఈ న్యూ బస్ స్టాండ్, హైటెక్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఇన్ఫర్మేషన్ తోటి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణం వీళ్ళకి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి భూమి తగాదాలు. వీళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, 12 ఎకరాలు. 12 ఎకరాలలో ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు వస్తుంది. మృతుడు వాళ్ళ పిల్లల చదువుల కోసం గత కొంతకాలంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంతోత్సవాల భక్తుల సందడితో వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో శోభాయాత్ర నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పల్లకి సేవ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. మహిళా భక్తులు కోలాటాలు ఆడగా, యువకులు భజనలు నిర్వహించారు. చిన్నారులు భక్తి గీతాలకు నృత్యాలు చేసి ఉత్సవాలకు మరింత శోభను తీసుకువచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్వి రమ్య భారతి సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి గురయ్యారు. కోయంబత్తూరులోని సులూరులో 10 ఏళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యం, దారుణ హత్యకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆమె తన సహచర పోలీసులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ నవ్వుతూ కనిపించారు. కోయంబత్తూరులో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి, హత్యకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసు గురించి మీడియాకు అప్డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రమ్య భారతి సరదాగా నవ్వుతూ మాట్లాడడం కెమెరాకు చిక్కింది. ఇంతటి తీవ్రమైన బాధాకరమైన నేరం గురించి మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఉన్నతాధికారి ఇలా నవ్వుతూ క్యాజువల్ గా ప్రవర్తించడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని చాలా మంది నెటిజన్లు తీవ్ర అసంబద్ధంగా, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. కాగా రమ్య భారతి మాత్రం ఈ వివాదంపై స్పందించలేదు. సరిగ్గా ఇలాంటి సున్నితమైన నేరాలపై స్పందించేటప్పుడు అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌరులు, ప్రజా సంఘాలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పహాడీ షరీఫ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో వరుస ఆటో రిక్షా వాహన బ్యాటరీల దొంగతనాలలో పాల్గొన్న 2 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 ఆటోలు, 7 లక్షల విలువైన 9 వాహనాల బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు హైదరాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ కె శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు బహదూర్పురా, చింతల్మేట్ కు చెందిన మొహమ్మద్ అక్బర్, కిషన్ బాగ్ కు చెందిన ఫైజుల్లా ఖాన్ అలియాస్ ఫైజ్ లను పోలీసులు అరెస్ట్. హైదరాబాద్ జీరాకు చెందిన మరో నిందితుడు మోహద్ హమీదుద్దీన్ అలియాస్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. వీరు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిన పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వెళ్తూ మే 20 నుండి జూన్ 30 వరకు టిఆర్ఎస్ జెండా పండుగను తలపెట్టింది. ఈ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద పూజలు నిర్వహించి హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాలలో, జిల్లాల్లో కూడా జెండా పండుగ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బిహెచ్ సాయి మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, బహదూర్పురా ఇన్ఛార్జ్ సోనుబాయ్, యాకుత్పురా ఇన్ఛార్జ్ శైలజ గౌడ్, చంద్రయానగుట్ట ఇన్ఛార్జ్ అంబటి రాజేష్, మలక్పేట ఇన్ఛార్జ్ నూర్ జోహాన్ బేగం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవిత, జై కవిత, జై కవిత, జై తెలంగాణ, జై జై టిఆర్ఎస్, జై కవిత, జై కవిత. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. మన తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి మనకి దక్కాలని ముఖ్య ఉద్దేశంతో కవితక్క గారు ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన వెంటనే పంచజన్యం అనే ఒక కార్యక్రమంతో అక్కగారు ప్రజల్లోకి వెళ్ళారు. ఈ పంచజన్యాన్ని ప్రజలందరికీ కూడా తెలంగాణ నమస్కారం. నేను బహదూర్పురా ఇన్ఛార్జ్ సోనుబాయ్ మాట్లాడుతున్నాను. టిఆర్ఎస్ నుంచి నాకు కొత్తగా ఎన్నుకున్నారు బహదూర్పురా ఇన్ఛార్జ్. మనం ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజ చేసి మా ఓల్డ్ సిటీలో ప్రతి ఒక్క ఏరియాలో గద్ద జెండా ప్రోగ్రాం అందరు కలిసి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కి తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తారు, మాకు కూడా హెల్ప్ చేయాలి. జై టిఆర్ఎస్. ఈరోజు హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గారు సాయి మహేష్ అన్న గారు ముఖ్య అతిథులుగా చార్మినార్ కాన్స్టిట్యున్సీకి వచ్చారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్మినార్లో అమ్మవారి దగ్గర మేము ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా పండుగ ఈ 4 రోజులు నిర్విఘ్నంగా. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. ఈ నెల మే 20 నుండి జూన్ 20 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని డివిజన్లు, అన్ని వార్డులు, అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ తెలంగాణ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ ఆఫ్ ఫ్లాగ్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు హ్యాస్ launched this new party, and the main agenda of this party is that Panchajanyam, that is 5 agenda, like 5 points. Major first one is free education for everybody, and for employment for the youth and the loans, and
helping farmers and helping the society, social justice and free healthcare. So we are all working on this party. Basically for this, every individual, every Telangana people should know the concept of this, and we are all working as a team that we are going to the people and we want to make a successful party of this, and we are waiting to see Kavitaka as the first Telangana CM of this Telangana, first woman of Telangana. Thank you. రాజేష్ చంద్రగుట్ట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నన్ను టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితక్క గారు ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా జెండా పండుగ కార్యక్రమం కోసము మన చార్మినార్ భాగ్యనగరం జిల్లాలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శైలజ గౌడ్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, సోనుబాయ్ కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు గీతక్క గారు కానీ అందరూ పాల్గొని ఈ ప్రెస్ మీట్ మనం దేని గురించి పెట్టుకున్నామంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించాలి అంగరంగ వైభవంగా ప్రతి డివిజన్. అందరికీ నమస్కారం. నా పేరు ఈదులకంటి శైలజ గౌడ్, యాకత్పుర ఇన్ఛార్జ్ని. మేము ఈ జెండా ప్రోగ్రాం వల్ల భారీ ఎత్తున జెండా ప్రోగ్రాం చేయాలని మేము ఫస్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు చేయించి ఇక ఇప్పుడు నియోజకవర్గంలో జెండా ప్రోగ్రాం భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. భారీ ఎత్తున జెండా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ అంటేనే పహిల్వాన్ల అడ్డా అని, వారి దంగల్ శిక్షణకు కావలసిన వసతులు కల్పిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీనివ్వడం హర్షణీయమని హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఆయన మాట్లాడారు. పహిల్వాన్లు 98 శిక్షణ అకాడమీల్లో మ్యాట్ వంటి కనీస వసతులు లేవని అన్నారు. ఈ విషయమై తలసానికి విజ్ఞప్తి చేయగా అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని, నేషనల్ పోటీలకు వెళ్లే వారి ఖర్చు తానే భరిస్తానని చెప్పాడని అన్నారు. హైదరాబాద్ లో కన్నీ విని ఎరగని విధంగా ఎల్బీ స్టేడియంలో టోర్నమెంట్ నిర్వహణకు ముందుంటానని చెప్పారని తెలిపారు. నేను హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లం గారు, ఖాలిద్ గారు, అట్లనే మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాలియా పైల్వాన్ గారు, మా అధ్యక్షులు సంతోష్ యాదవ్ గారు, మా నాజిర్ పైల్వాన్ గారు, మేమందరం సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న మా హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ యొక్క కష్టాలు, బాధలు అన్నీ మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్ళాం. మా కష్టాలు, బాధలు ఏంటి అనంటే హైదరాబాద్ అంటేనే పైల్వాన్ల అడ్డ. ఈ పైల్వాన్ల అడ్డల పైల్వాన్లు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్ని దంగల్ అంటారు, అఖాడా అంటారు. అయితే ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో వారికి ఎటువంటి సౌకర్యాలు లేవు. మై 98 అఖాడాలు ఉన్నాయి, అంటే ప్రాక్టీస్ చేసే దంగళ్ళు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, బార్కస్ వరకు అన్ని కలిపి. సో గల్లీలో ఉన్నాయి, 98 ఉన్నాయి. కానీ పేరుకే ఉన్నాయి, కానీ కొన్ని సంవత్సరాల నుంచి అందులో అసౌకర్యాలు, ఎటువంటి ప్రాక్టీస్ జరగకపోవడం. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి పైల్వాన్లకు కావాల్సినటువంటి మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ మీద ప్రాక్టీస్ చేస్తారు, కుస్తీలు చేస్తుంటారు. ఆ మ్యాట్ లేనందువల్ల ప్రాక్టీస్ ఆగిపోయింది. సో మేము మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్న ఇక్కడ చాలా ఏమవుతుంది, ఇట్లాంటి ఇబ్బందులు అవుతూనే ఉన్నాయి. ఇక్కడ పైల్వాన్లకు బాగా షోక్ ఉన్నది, రాణించాలని ఉన్నది, కానీ అక్కడ అసౌకర్యాలు ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకుని మనకు సాయం చేయాలి అని అంటే ఆయన వెంబడే స్పందించి మీ 98 అఖాడాలు అంటే ప్రాక్టీస్ చేసే దంగళ్లకు నేను అన్ని విధాలా ఆర్థికంగా నిలబడతా.
అందులో ఏమి అసౌకర్యాలు ఉన్నాయి, ఏమి కొరతలు ఉన్నాయి నాకు చెప్పండి, నా దృష్టికి తేండి, నేను అన్ని ఏర్పాటు చేయడానికి ముందుంటా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు పెద్ద మనసు చేసి సుమారు మాకు ఎందులోనా 98 అఖాడాలు ఉన్నాయి, అందులో మ్యాట్లు లేవు, అన్ని అఖాడాలకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మ్యాట్లు అంటే గద్దీలు ఇప్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటి అనంటే మా పిల్లలు నేషనల్స్కి పోతారు, పోయినప్పుడు అక్కడ ఏంటి అంటే చాలా బీద పరిస్థితి పిల్లలు ఉంటారు, వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఇంటింటికి పోయి అడుక్కుంటారు. అట్లా కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారు అంటే నేషనల్కి ఎంతమంది పార్టిసిపేషన్ చేయాలనుకున్నా వెళ్ళాలనుకున్నా వారికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు నేను భరిస్తా, మీరు ఎవరి దగ్గరికి పోన అవసరం లేదు, దానికి అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. మూడోది ఏంటి అనంటే త్వరలోనే మేము ఒక టోర్నమెంట్ చేయాలి అన్నది ఆలోచన వారు చేసి నేను ఒక గొప్ప టోర్నమెంట్ హైదరాబాద్లో కని విని ఎరగని విధంగా మేము ఒక టోర్నమెంట్ చేయించడానికి నేను ముందుంటా, అందరితోని సహకారం తీసుకొని ఆ లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ఎత్తున టోర్నమెంట్ చేయిస్తాడు. దాని వివరాలన్నీ త్వరలోనే మేము మీకు అందిస్తాం. సో ఈ కమిటీ ఇవాళ ఇక్కడ విలేకరుల సమావేశానికి మేమందరం ఏంటి అంటే వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాము. మరొకసారి మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ లో 30 సంవత్సరాల నుంచి ఆయనకు రాజకీయంగా పట్టు ఉన్నటువంటి వ్యక్తి, 20 సంవత్సరాలు మంత్రిత్వం శాఖ నిర్వహించినటువంటి వ్యక్తి కాబట్టి వారు హైదరాబాద్ లో ఒక బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ ని ఇవాళ కేవలం మొత్తం అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న బార్కర్స్ గల్లీలకు కూడా చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.